పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు బాప్తిస్మ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము 21, 22 పవిత్ర వచనములు. జనులందరూ బాప్తిస్మ యోహాను వద్ద బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గుచ్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినిపించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కాలాన్ని ముగించుకుంటున్నాం. గడచిన ఆదివారం ముగ్గురు రాజుల పండగని, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుకున్నాం. ఆ తరువాత వచ్చేటువంటి ఈ ఆదివారం రోజున మనందరము కూడా యావత్ కథోలిక శ్రీసభ ఇదిగో క్రీస్తునాథుని యొక్క బాప్తిస్మ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈ బాప్తిస్మ మహోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, క్రీస్తు భగవానుడు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తన యొక్క దైవరాజ్య స్థాపన గావించటాన్ని ఆరంభం చేస్తున్నాడు. పిల్లారా, బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందు ఆయన జ్ఞానస్నానం పొంది ఎడారికి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత ప్రేరించబడి సాతాను మీద పోరాడి విజయాన్ని పొంది అప్పుడు ఆయన సాతాను మీద పోరాటాన్ని శంఖారావాన్ని పూరించాడు. ఇదిగో ఈ తలంపులని మనందరం కూడా మనసులో తలుపులో ఉంచుకోవాలి. ఈనాటి పండగ వాక్య పరిచర్యకు వచ్చినట్లయితే పిల్లారా, యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను గారి చేతుల మీదుగా జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మాన్ని యోర్దాను నదిలో పొందుతున్నారు. ఏమిటో దీనిలో ఉన్న మర్మం ఏంటి, పరమార్థం ఏమిటి గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీలో చాలామందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, లేకపోతే రాబిన్ శర్మ, వీళ్ళందరూ కూడా మనందరికీ తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా తెలుసు. అయితే ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు క్రికెట్ బాగా ఆడుతున్న సమయంలో సెలెక్టర్స్ ఏం చేస్తారంటే, అతను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చు, అతను బాగా ఆడగలడన్న తర్వాత అతను పరీక్షించిన తర్వాత అతను సెలెక్ట్ చేస్తారు. అయితే అప్పుడే అయిపోలా, బహిరంగంగా ఆ కుర్రవాడు మొదటిసారి గ్రౌండ్లో అడుగు పెడుతున్నప్పుడు అతనికి భారతదేశం తరపున ఆడటానికి అతనికి ఒక టోపీ, ఆ యొక్క చక్రం, మన జెండాపై ఉన్నటువంటి ఆ యొక్క ధర్మచక్రంతో, అదేవిధంగా ఒక జెర్సీ, భారతదేశపు జెర్సీ, ఆ యొక్క టీషర్టు, ఆ డ్రెస్సుని అతనికి బహుకరణగా ఇస్తారు. దానిని మొదటిసారి ముఖ్యంగా ఆ ప్లేయర్ గ్రౌండ్లో అడుగుపెట్టినప్పుడు ఆ యొక్క టోపీని, ఆ ముద్ర అన్నమాట, భారతదేశపు సీలు ఉంటుంది దాని మీద, భారతదేశ ముద్ర ఉంటుంది దాని మీద, ఆ యొక్క టోపీని అందరి సమక్షంలో చప్పట్లు కొట్టుకుంటూ అతనికి ఆ యొక్క టోపీని బహుకరించడం జరుగుతుంది. అతను తల మీద పెట్టుకుంటాడు. తద్వారా, ఆ టోపీ ద్వారా, ఆ సింబల్ ద్వారా, ఆ ముద్ర ద్వారా ప్రియులారా అందరూ కూడా తెలుస్తుంది, ఇతను భారతదేశం కొరకై ఆడేటువంటి వాడిగా, పోరాడేటువంటి వాడిగా, భారతదేశం యొక్క సత్తాని చూపించేటువంటి వాడిగా ఉండబోతున్నాడు అనే ముద్రని అతను పొందుకున్నటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, ఈనాడు యేసు ప్రభువు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. జ్ఞానస్నానాన్ని పొంది బాప్తిస్మాన్ని పొంది యోర్దాను నదిలో తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ క్రీస్తు ప్రభు యొక్క ఈ బాప్తిస్మాన్ని కూడా మనం ఏ విధంగా చూడవచ్చు అంటే, తండ్రి దేవుడు తన కుమారుని మీద వేసిన ముద్రగా మనం చూడాలి.
తండ్రి దేవుడు ప్రజలందరి సమక్షములో, అక్కడ జ్ఞానస్నానం పొంది బయటికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరి సమక్షములో, బాప్తిస్మ యోహాను సమక్షములో, బాప్తిస్మ యోహాను యొక్క శిష్యుల యొక్క సమక్షములో యేసు ప్రభువుపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. యేసు ప్రభువును గురించి పరలోక తండ్రి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభువుకు తెలియదా అతడు దేవుని యొక్క ప్రియమైన కుమారుడని? పరలోక తండ్రికి తెలియదా అతడు దేవుని యొక్క ప్రియమైన కుమారుడని? పరిశుద్ధాత్మని యేసు ప్రభు అంతకుముందు పొందుకోలేదా? పొందుకున్నాడు. ఇది ఎందుకోసం? ఇది ఒక బహిరంగమైనటువంటి సాక్ష్యం. యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మాన్ని పొందటం అనేటువంటి ఈ కార్యము, ఈ క్రియ, ఈ ప్రక్రియ ప్రియులారా, ప్రజలందరికీ కూడా ఒక బహిరంగమైనటువంటి సాక్ష్యం. దేవుని యొక్క ముద్ర యేసు ప్రభు మీద, ఇతడు నా కుమారుడు, నా పక్షాన సైతానుపై పోరాటం చేయబోతున్నాడు. మనసులో గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు జ్ఞానస్నానం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏమిటి? జన్మ పాపమును, ఇతర పాపమును పోగొట్టి మనని దేవునికి బిడ్డలుగా చేయు దివ్య సంస్కారమే జ్ఞానస్నానము, బాప్తిస్మము. జన్మ పాపమును, ఇతర పాపమును మన పోగొట్టి మనల్ని దేవునికి బిడ్డలుగా చేయునదే ఈ యొక్క దివ్య సంస్కారము, జ్ఞానస్నానము. ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించుకోవాలి ప్రియులారా, ఏమిటి అది? జ్ఞానస్నానాన్ని మనం ఎందుకు పొందుతున్నాము అంటే, ఒకటి పాపాన్ని పోగొట్టడానికి, చెడును తీసివేయటానికి, జన్మ పాపాన్ని, ఇతర పాపాలని పోగొట్టడానికి. రెండవది, మనము దేవుని బిడ్డలము. ఇది కూడా చాలా ముఖ్యమండి. మనము దేవుని బిడ్డలము అనే ముద్ర మన మీద వేయబడుతుంది జ్ఞానస్నానములో. మనం ఏమని చెప్తాం? గురువు అడుగుతాడు మనల్ని, పిశాచుని దానికి విడిచిపెట్టుచున్నాం, దాని ఆకర్షణను విడిచిపెట్టుచున్నాం అని పలికిన తర్వాత, నీవు పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రిని విశ్వసిస్తున్నావా? పుత్రుడైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నావా? పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నావా అని పలికిన తర్వాత, ఇదిగో జ్ఞానస్నానం ఇస్తూ గురువు పలికే మాటలు ప్రియులాగా దేవుని బిడ్డలా, ఇదిగో ఈ విశ్వాసములో నేను నీకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. ఒక ముద్ర వేయబడుతుందండి, ఒక ఆత్మీయ ముద్ర వేయబడుతుందండి. ఇక్కడ యేసు ప్రభువు కూడా అదే జరుగుతుంది. ఏమిటి అది? ఒకవైపున పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపము వలె యేసు ప్రభు మీద దిగి రావటాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ముఖ్యం, ప్రజలందరూ చూస్తున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనములో, ప్రజలందరూ బాప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చెయ్యుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురముల ఆయనపైకి వచ్చి దిగిన. ఇది ఒక బహిరంగ సాక్ష్యం యేసు ప్రభువు గురించి. ఇతను దేవుని కుమారుడు, ఇతడు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు అనే దానికి గుర్తు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా, ఈ బహిరంగ సాక్ష్యం ప్రజలకు మాత్రమే కాదండి, ముఖ్యంగా బాప్తిస్మ యోహాను గారికి కూడా ఇది ప్రధానమైన సాక్ష్యం. ఇది అవసరం బాప్తిస్మ యోహానికి. ఎందుకని అంటే, ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ లోకంలోనికి రావడానికి, క్రీస్తు ప్రభువుకి మార్గాన్ని సుగమం చేయడానికి, సిద్ధం చేయడానికి, ప్రజలను సిద్ధం చేయడానికి. కాబట్టి మనం చదువుకుంటాం ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనములో స్వయముగా బాప్తిస్మ యోహాను గారే ఈ రీతిగా సెలవివ్వడాన్ని మనము చూస్తుంటాం. ఏమంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనములో, నేను ఆయనను ఎరుగనైతిని. బాప్తిస్మ యోహానుకు తెలియదు, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఇది ఒక ముద్ర. ఇతడే అతడు,
నీకు చెప్పాను కదా నేను, దేవుడు అంటున్నాడు, ఎవరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి నిలచి ఉండటాన్ని నువ్వు చూస్తావో బాప్తిస్మ యోహాను, నువ్వు చూస్తావో అతనే ఆత్మతో జ్ఞానస్నానం ఇచ్చేటువంటి, అతనే దేవుని కుమారుడు, అతడే దేవుని యొక్క ప్రియమైన కుమారుడు, అతడే సకల మానవుల యొక్క పాప పరిహారార్థమై సిలువలో మరణించబోయేటువంటి ఆయన అని బాప్తిస్మ యోహానికి రూఢీ గావించటము కొరకై, ప్రజలందరికీ తెలియజేయటము కొరకై, ఇది పరలోక తండ్రి యేసు ప్రభు మీద వేస్తున్నటువంటి ఒక ముద్ర, గుర్తుపెట్టుకోవాలి. తరువాత ప్రియులారా, మనం చదువుకున్న లూకాసు సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, ఇదిగో మనందరం కూడా ఈ విధంగా చదువుకుంటాం. యోహాను వారితో ఇట్లనెను. ఎందుకని? ప్రజలందరూ బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి ఇతడే క్రీస్తేమో, రానున్న మెస్సయ్య ఇతనేమో అనుకుంటుంటే ఈ విధంగా చెప్తున్నాడు. లూకా 3:15 నుంచి చదువుతున్నాను. ఇది చూచి ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను మీకు నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వలను ఇప్పుటకనని యోగ్యుడన కాను, ఆయన మేము ఆత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయండి యేసు ప్రభువులో, జ్ఞానస్నానము ద్వారా, క్రీస్తు యొక్క జ్ఞానస్నానం పొందడము ద్వారా పిల్లారా. కాబట్టి మొదటిగా బాప్తిస్మ యోహాను గారికి, తరువాత అక్కడున్న ప్రజలు అంటున్నారు కదా, ఇతడే బాప్తిస్మ యోహాను చూచి ఇతడే మెస్సయ్యానేమో అంటున్నారు కదా, అనుకుంటున్నారు కదా, అపోహపడుతున్నారు కదా, వారికి కూడా తెలియజేయడం కొరకు ఏమిటి, పంపబడినటువంటి దేవుని కుమారుడు ఇతడే, ఎవరు? యేసు ప్రభు, బాప్తిస్మ యోహాను కాదు అని ప్రజలందరికీ కూడా రూఢీ గావించబడుతుంది, ఒక ముద్ర వేయబడుతుంది యేసయ్య మీద. ఇది ప్రధానమైన ఉద్దేశం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఇదిగో మనం చదువుకుంటాం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనములో ఈ పరిశుద్ధాత్మ దేవుడు రానున్న మెస్సయ్య మీదకి, క్రీస్తు మీదకి రావడాన్ని గురించి ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో నా సేవకుడు, నేను ఇతని బలాఢ్యుని చేసితిని, ఇతని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతని నా ఆత్మతో నింపితిని, ఇతడు జాతులకు న్యాయమును కొనివచ్చును. 2 మాటలు ముఖ్యంగా మీరు ఈ వాక్యంలో పట్టుకోవాలి పిల్లారా, 2 మాటలు పట్టుకోవాలి. ఏమిటి అది? ఇతని వలన నేను ప్రీతి చెందితిని. ఏమంటున్నాడు దేవుడు రానున్న మెస్సయ్య గురించి? ఇతని వలన నేను ఆనందభరితుడనైతును, నేను సంతోషిస్తున్నాను, నేను ప్రీతి చెందుతున్నాను, ప్రమోదము చెందుతున్నాను అని ఒకటి. రెండవది, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ప్రియులారా, ఈనాటి బాప్తిస్మ సమయంలో యేసు ప్రభుకు జరిగేటువంటి కార్యాలు ఏమిటి? ఈ 2 కార్యాలు జరుగుతున్నాయి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఆత్మచేత నింపబడుతున్నాడు, పావుల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. రెండవది, ఇతని వలన నేను ప్రీతి చెందితిని, సంతోషించాను. ఆ మాటను ఇప్పుడు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ప్రీతి చెందితిని, ఆనందించుచున్నాను. ఏ మెస్సయ్య గురించి 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం ఉందో, ఆ ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతుంది ప్రియులారా. ఆ తరువాత లూకాసు వార్త 9వ అధ్యాయం 29 నుంచి 35 వరకు మనం వచనాలు చదువుకుంటే అక్కడ ప్రియులారా, ఇదిగో ఇదే సత్యం మనకు కనబడుతుందండి. ఏమిటి అది? యేసు భగవానుడు దివ్య రూపధారణ పొందిన తరువాత తాబోరు పర్వతం మీదకి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దివ్య రూపాన్ని చూపించాడు, దేవుని యొక్క మహిమను చూపించాడు. అప్పుడు కూడా పరలోక తండ్రి ఈ క్రీస్తు ప్రభు గురించి ఈ మాటలు మనలా పలుకుతున్నాడు. ఏమని? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను అని పలుకుతున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనములో, ఈరోజు మనం చదువుకున్న సువిశేషములో లూకాసు వార్త 3వ అధ్యాయం 16-17 వచనాలలో ప్రియులారా, 15-16 వచనాలలో ప్రియులారా, ఆ తరువాత ఇదిగో లూకాసు వార్త 9వ అధ్యాయములో
మనం చదువుకున్నట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా 29 నుంచి 35 వరకు మనం చదువుకుంటే మరొకసారి పరలోక తండ్రి ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను చూచి నేను ఆనందించుచున్నాను అని పలుకుతున్నాడు. ఇక్కడ అతి ముఖ్యమైన మాట నేను మాట్లాడబోతున్నాను. ఏమిటి అంటే, ఈ ముద్ర ప్రజల కొరకు, బాప్తిస్మ యోహాను కొరకు, శిష్యుల కొరకు, మనందరి కొరకు. ఈనాడు ఈ వాక్యాన్ని చదువుతున్న మనందరికీ కూడా కనువిప్పు కలగడానికి, దేవుడు ఎన్నుకున్నటువంటి పంపినటువంటి దేవుని యొక్క ఏకైక కుమారుడు ఇతడే ఎలా మనకు తెలుస్తుంది? అదిగో యెషయా గ్రంథంలో చెప్పారు, ఇదిగో బాప్తిస్మ యోహాను చెప్పాడు. యోహాను సువార్త 1:33 యెషయా గ్రంథం 42 1 పలికాడు. అదిగో అక్కడ పలికినటువంటి ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఇతడే. మనకు కూడా ఒక బలాన్ని చేకూర్చేటువంటి పండగ ప్రియులారా ఇది. తరువాత మనం చదువుకుంటాం 40:5 చాలా ముఖ్యమైన మాట ఉంటుంది. ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా 40 యెషయా గ్రంథము 5 ఈ విధంగా చదువుతున్నాను, వినండి. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలుకు వాక్యది. జాగ్రత్తగా వినండి. అప్పుడు ప్రభువు తేజస్సు తేజరిల్లును, ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును గాంతురు అని పలికిన తర్వాత ఈనాటి మొదటి పట్టణాన్ని నేను చదివేది మీకు. యెషయా గ్రంథం 40:10 ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను రక్షించిన ప్రజలను తనతో కొని వచ్చుచున్నాడు. వారతని ముందట నడుతురు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం చదువుతుంటే, ఈ మాటలన్నీ మనం ఆలకిస్తుంటే, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు గురించి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రవచనాలను గుర్తుపెట్టుకోవాలి. ఆయన బలసంపన్నుడై వస్తున్నాడు. ఏ విధంగా బలసంపన్నుడై వస్తున్నాడు? యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందాడు. పరిశుద్ధాత్మ ఆయనపైకి ప్రజల కొరకై సాక్ష్యం పలకటానికి దిగి వచ్చారు. పరలోక తండ్రి ఇతడు నా ప్రియమైన కుమారుడని బలాన్ని అతనికి సమకూర్చాడు. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని బల సంపన్నుడై యేసయ్య ప్రజల మధ్యలోనికి తనకి పరిచర్య చేయటానికి వస్తున్నాడు. సాతాను మీద, సాతాను రాజ్యం మీద పోరాడి దేవుని యొక్క రాజ్యాన్ని సంస్థాపన గావించటానికి రాబోతున్నాడు. ప్రియకు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, క్షుణ్ణంగా, విపులంగా కాదు, క్షుణ్ణంగా మనం కొన్ని మాటలు, కొన్ని వేద సత్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానస్నానం అనగానేమి అంటే మనం ఏమనుకున్నాం? జన్మ పాపమును, ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి బిడ్డలుగా చేయునదియే జ్ఞానస్నానము అనేటువంటి దివ్య సంస్కారం. ఇక్కడ మనందరం ప్రశ్నించుకోవాలి, మరి యేసు ప్రభువుకి ఏ జన్మ పాపం ఉంది? యేసు ప్రభు ఏ కర్మపాపాలు చేశాడు? మరి ఆ విషయానికి వస్తే హెబ్రీ పత్రిక ఏమని చెప్తుందంటే, ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉన్నాడు, కానీ పాపం మాత్రం చేయలేదు. పాపాన్ని చేయలేదు యేసు ప్రభు. హెబ్రీ పత్రిక 4:15 మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. పాపం లేదు ఆయనలో. మరి పాపము లేనటువంటి యేసు ప్రభు ఎందుకు మరి పాపము చేసినటువంటి వాడిగా యోర్దాను నదిలోనికి దిగాలి, జ్ఞానస్నానం పొందాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి? మత్తయి శుభవార్తలో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది, చదువుకుందాం. మత్తయి శుభవార్త 3:13 నుంచి చదువుతున్నాను. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్దకు బాప్తిస్మం పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను. యోహాను తన స్థాయిని మరవల, తన అంతస్తును మరవల, తన బాధ్యతను మరవల, తన పనిని మరవల. తాను ఎందుకు వచ్చాడో మర్చిపోలా. ఏమంటున్నాడు? నేనే యేసయ్యా నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను, అట్టి నాయతకు నీ వచ్చుటయా అని అనగా, అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పము మనము ఈ రీతిగా నెరవేర్చుట మంచిది అని యేసు సమాధానమిచ్చి ఓదారుస్తున్నాడు బాప్తిస్మ యోహాను గారిని.
ఇక్కడ కొన్ని నిమిషాల పాటు ఈ అంశం మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభువుకి జ్ఞానస్నానం అవసరం లేదు. కారణం, జ్ఞానస్నానం బాప్తిస్మం ఎవరికి అంటే జన్మ పాపము ఇతర పాపములు ఉన్నటువంటి వారికి. యేసు ప్రభుకి జన్మ పాపం కానీ ఇతర పాపాలు కానీ లేవు. కానీ యేసు ప్రభు ఎందుకు జ్ఞానస్నానం తీసుకున్నాడు అంటే సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఏమనంటున్నాడు యేసు ప్రభు? అందుకు యేసు మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 15వ వచనములో, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును ఈ రీతిగా నెరవేర్చుట మంచిది. అంటే యేసు ప్రభు జ్ఞానస్నానం పొందటం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుని యొక్క సంకల్పముగా ఉంది అది అంటే, బాప్తిస్మ యోహాను సువార్త 1వ అధ్యాయంలో పలికినట్టు మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనములో, 35 నుంచి చదువుతాను వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35, 36. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2 ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పలికాడు. యేసు ప్రభు ఎవరంటండి? దేవుని గొర్రెపిల్ల. జాగ్రత్తగా వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూదుల సంప్రదాయం ప్రకారం, యూదుల యొక్క మతకర్మ సిద్ధాంతాల ప్రకారం, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, ఒక వ్యక్తి ద్రోహం చేసినప్పుడు, చెడు చేసినప్పుడు, దేవునికి పొరుగు వారికి పాపము చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత ఆ పాపం పోవాలంటే ఒక గొర్రె పిల్లని పాప పరిహార బలిగా ఇవ్వాలి. పాప పరిహార బలిగా ఇవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క బలినిచ్చేటువంటి లేవీయుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి యొక్క పాపాన్ని గొర్రెపిల్ల మీదకి పంపిస్తాడు. ఇదేనండి అర్థం. మనిషి చనిపోవాలి పాపం కారణంగా, కానీ మనిషి స్థానంలో గొర్రెపిల్ల చనిపోతుంది. అంటే మనిషి యొక్క పాపానికి దాని మీదకి పంపించి ఆ గొర్రెపిల్లని చంపుతారు. అంటే మీకు అందరికీ ఒక ప్రశ్న, ఇప్పుడు గొర్రెపిల్ల పాపం చేసిందా? గొర్రెపిల్ల పాపం చేయలా. మరి గొర్రెపిల్లని ఎందుకు చంపుతున్నారు? అది మనిషి స్థానంలో గొర్రెపిల్ల చనిపోతుంది. మనిషి పాపానికి గొర్రెపిల్ల చనిపోతుంది. మనిషికి బదులుగా గొర్రెపిల్ల చనిపోతుంది. అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎవరి పాపాలు? లోక పాపాలు. నీ పాపము, నా పాపం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ ఎందుకు జ్ఞానస్నానం పొందుతున్నాడు అంటే మన స్థానములో ఉండి మన పాపాలను మోసుకుంటూ ఆయన జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. మరొకసారి, యేసు ప్రభు జ్ఞానస్నానం అవసరం లేదు. కానీ మన స్థానములో ఉండి ఆయన దేవుని గొర్రెపిల్లగా, సర్వేశ్వరుని గొర్రెపిల్లగా మన పాపాలను మోసుకుంటూ ఆయన ఇదిగో జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, జ్ఞానస్నానాన్ని యేసు ప్రభు ఎందుకు పొందుతున్నాడు అంటే నీకు నాకు ఒక గొప్ప సాదృశ్యముగా ఉండడానికి, ఒక ఉదాహరణగా ఉండడానికి. ఎవరైనా కానీ మనలో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు జ్ఞానస్నానం అవసరం లేదు, ఆ జ్ఞానస్నానం పొందితేనే రక్షణ అంటే యేసుప్రభువును చూడు. యేసుప్రభు అంతటి వాడే ఆయన జ్ఞానస్నానాన్ని పొంది నీకు నాకు గొప్ప సాదృశ్యాన్ని, గొప్ప మాతృకని, గొప్ప ఆదర్శాన్ని ఇచ్చాడు కదా. ఆయనే పొందినప్పుడు నీకేమైంది పొందడానికి? నువ్వు కూడా పొందాల్సిందే. జ్ఞానస్నానాన్ని తప్పనిసరిగా మనందరము కూడా పొందుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, మనం పొందబోయేటువంటి జ్ఞానస్నానపు జలాలని యేసుప్రభు యోర్దాను దిగడం ద్వారా పరిశుద్ధపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? మన జ్ఞానస్నానంలో పొందబోయేటువంటి ఆ జలాలని సూచకగా, గురుతుగా ఆయన యోర్దాను నది నీటిలోనికి దిగడం ద్వారా పరిశుద్ధపరుస్తున్నారు. ఇన్ని మర్మాలు ఉన్నాయి, ఇన్ని అంతరార్థాలు ఉన్నాయి, ఇన్ని విశ్వాస పరమరహస్యాలు ఉన్నాయి యేసయ్య యొక్క జ్ఞానస్నానంలో ప్రియులారా. ఈనాడు ఆ గొప్ప ఆ దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుని యొక్క జ్ఞానస్నాన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా బిడ్డలారా, మనందరి జ్ఞానస్నానాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు జ్ఞానస్నానములో పరలోక తండ్రి పలికిన మాట, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపైకి నా ఆత్మను పంపుతున్నాను. ప్రియబిడ్డ, ఈనాడు
నీ జ్ఞానస్నానాన్ని, నా జ్ఞానస్నానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనల్ని చూచి కూడా పరలోక తండ్రి ఈ మాటలు పలకగలడా? ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందింది, ఈ కుమారుడు జ్ఞానస్నానం పొందాడు, నా ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నారు అని చెప్పగలడా? దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా యేసయ్య వలె? దేవుని చిత్తాన్ని ఏ రీతిగా ఆమరణాంతం వరకు కూడా యేసు ప్రభు ఏ విధంగా నెరవేర్చాడో అదేవిధంగా నీవు నేను జీవిస్తున్నామా? అలనాడు జ్ఞానస్నానం సమయంలో నీవు నేను దేవునికి ఇచ్చిన మాట, పిశాచిని విడిచిపెడుతున్నాను, దాని క్రియలను విడిచిపెడుతున్నాను, దాని ఆకర్షణ అన్నిటినీ విడిచిపెట్టుచున్నాను అని పలికి, నేను దేవుని బిడ్డగా ఉంటాను, ప్రభువును నమ్ముతున్నాను, క్రీస్తును నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, పరలోక తండ్రిని నమ్ముతున్నాను, నేను వారికి లోబడి ఉంటాను, వారి బిడ్డగా ఉంటానని పలికినటువంటి ఆ వాగ్దానాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, జ్ఞానస్నానం అంటే దినదినము మనకు మనం చనిపోవటం, మనకు మనం నూతనంగా జీవించటం, మన పాపానికి, మన చెడుకి, మన చీకటికి మనం మరణించటం. ఈనాడు బాప్తిస్మాన్ని పొందుతున్న యేసయ్య పరిశుద్ధాత్మను పొందుకొని ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను అని బలాన్ని పొందుకున్న యేసయ్య మనకు కూడా బలాన్నిచ్చి ఈ క్రైస్తవ కథోలిక జీవితంలో జీవించటానికి కావాల్సిన శక్తిని, పవిత్రాత్మ వరాన్ని మనందరికీ ప్రసాదించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యేసురాజా, ఈనాడు మీరు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి చేతుల మీదుగా జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మాన్ని స్వీకరిస్తున్నారు. ఎన్నో మర్మాలు, ఎన్నో మహత్యాలు ఇందులో దాగి ఉన్నాయి. మీరు మాకు వివరించినందుకు గాను మీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ జ్ఞానస్నానం నీ మరణాన్ని సూచిస్తుందయ్యా. పౌలు గారు రోమాపత్రికలో పలికినట్లుగా, ఎవరు క్రీస్తుతో పాటు మరణిస్తారో వారు క్రీస్తుతో పాటు లేవనెత్తబడతారు. జ్ఞానస్నానములో మేమందరము కూడా మా పాప జీవితానికి మరణించి నీతో లేవనెత్తబడ్డాం. ఈ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మేము కాపాడుకోవటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మా శక్తి మాకు జాలదు ప్రభువా, నీ శక్తి మాకు కావాలి. ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీపైకి పావుల రూపం వలె ఏం చేసి వచ్చి ఉన్నాడో అదే పరిశుద్ధాత్మను మీరు మాకు మరొక్కసారి అనుగ్రహించండి, అభిషేకించండి. పరలోక తండ్రి, అలనాడు నీ వాగ్దానం చేశాను నీ కుమారునితోటి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నావు అని పలికినందుకు నీకు స్తోత్రాలు. మేము కూడా నీ ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా, నిన్ను ఆనందపెట్టే బిడ్డలుగా, నిన్ను ఆనందపరిచే బిడ్డలుగా జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభుగా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను, తలంపులను దీవించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తముతో కారిన రక్తముతో కడిగి శుద్ధి చేసి స్వస్థపరచండి. పాపములో, శాపములో మ్రగ్గుతున్నటువంటి వారికి విడుదల, విమోచన దయచేయండి. సాతాను బంధకాలలో ఉన్నటువంటి వారికి కట్లను తెంచివేయండి తండ్రి. పాపపు కట్లతో బంధించబడి ఉన్నటువంటి వారికి విడుదల, విమోచన దయచేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. మా కొరకు ప్రార్థించండి స్వామి, మా కుటుంబాల కొరకే ప్రార్థించండి, మా ఉద్దేశాలు, తలంపుల కొరకే ప్రార్థించండి స్వామి అని ఏ బిడ్డలైతే నీ ప్రియమైన బిడ్డలు ఈ వీడియో క్రింద మరి వారి యొక్క తలంపులు ఉంచుతున్నారు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క సేవకునిగా, నీ యొక్క యాజకునిగా వారి తలంపులను జ్ఞాపకం ఉంచుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్య పరిచర్య, ఈ సేవ ముందు కొనసాగటానికి ఎవరైతే వివిధ రూపాలలో సహాయం చేస్తున్నారో, సహాయాన్ని అందిస్తున్నారు, వారందరిని దీవించి వారి సహాయానికి 30 60 100 ఆత్మీయ, మానసిక, లౌకిక ఆశీర్వాదాలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.